ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు సాయి భక్తులందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబా గారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు డిఎస్సి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నావు కదా? అయితే ఒక్కసారి ఇక్కడున్న ఈ మూడిటిలో ఒకటి తాకు. నీ బాబా నీకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా నీ సాయి మాటల్లోనే తెలుసుకో బిడ్డా. నువ్వు ఏ పరీక్షలైతే రాశావో ఇప్పుడు రాసి భయపడుతూ ఉన్నావు కదా, పాస్ అవుతానా లేనా అని చెప్పి నువ్వు కంగారు పడుతున్నావు కదా. అందుకే ఈరోజు ఈ సందేశం నీకోసమే తీసుకొచ్చానమ్మా. జాగ్రత్తగా విను బిడ్డా, అస్సలు వదులుకోకు. నేను ఇక్కడ నీకోసం ఈ 3 కార్డులను ఉంచుతాను. అందులో నీ మనసుకు నచ్చిన ఒకదాన్ని ఎంచుకో. ఇక నీకోసం అందులో ఒక మంచి సందేశం దాగి ఉంది, కాస్త గమనిస్తూ ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు చెప్పినట్లుగా ఈ మూడింటిలో ఒక కార్డు అయితే మీరు ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇక ఆ కార్డులో మీకు ఏముంటుందో అదే బాబాగారు మీకు ఇచ్చే సమాధానం అన్నమాట. బాబాను మనం అడుగుతూ ఉంటాం కదా, ఎగ్జామ్ అనేది రాసేసిన తర్వాత, బాబా నా ప్రయత్నం నేను చేశాను బాబా, నాకు మంచిగా రానివ్వండి, నాకు ఉద్యోగం రానివ్వండి, వస్తుందా లేదా అని చెప్పి అందరూ కూడా బాబా దగ్గర ప్రతిరోజు కూడా ప్రార్థనలు పెడుతూ ఉంటారు. కాబట్టి అలా మీరు భయపడకుండా ఉండడానికి, మీరు కాస్త కుదుట పడడానికి బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఏమాత్రం కూడా అస్సలు ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పే ఆ సందేశం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దామా? అందరూ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని బాబాగారిని తలుచుకొని, బాబాగారు కళ్ళ ముందే ఉన్నట్లు ఊహించుకొని, ఓం సాయిరామ్ అని చెప్పి ఒక్కసారిగా మీరు అనుకొని, బాబా మీతోనే మీ పక్కనే ఉన్నట్లు ఊహించుకొని, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 కార్డుల్లో ఒక్క కార్డుని మీరు ఎంచుకోండి అన్నమాట. ఇది నాది అని చెప్పి చేసుకోవాలి. ఒక్కసారి తీసుకున్నాక అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం కాదండి. ఏ కార్డ్ అయితే మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందో, ఏదైతే మీ సొంతమని అనిపిస్తుందో, ఏదైతే మీ భవిష్యత్తు దాగి ఉంది అనిపిస్తుందో అది ఒక్కసారి తాకండి. ఇక మళ్ళీ ఇది తాకిన తర్వాత బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని చెప్పబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామండి. బాబా ఏం చేసినా సరే మన మంచి కోసమే కదా. కాబట్టి మనస్ఫూర్తిగా బాబా చెప్పే సమాధానాన్ని జాగ్రత్తగా వినండి. అది మీకోసమే అన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా బాబాగారి సందేశం ఏంటో? ఇక మొదటి కార్డు ఎంచుకున్న వారి కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఎలాంటి మాటను చెప్పబోతున్నారో ఇప్పుడు విందామా? తల్లి, నీ మనసులో నువ్వు అసలు నిద్రపోనివని ప్రశ్న ఒకటి ఉంది కదా. బాబా, నేను రాసిన ఈ డిఎస్సి పరీక్ష పాస్ అవుతానా, నాకు జాబ్ వస్తుందా అని ఎప్పటికప్పుడు కలత కలిగించే ప్రశ్న నీకు ఉంది కదా. చూడు తల్లి, నువ్వు బాగా చదివావు, శ్రమించావు, నాకు తెలుసు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉన్నావు. కానీ ఫలితం కనిపించలేదని నువ్వు దిగులు పడకు, భయపడకు. నీ బాబా చెప్తున్నారు కదా, బిడ్డా, నువ్వు చేసిన కష్టం అస్సలు వ్యర్థం కాదమ్మా. నువ్వు ఇప్పుడు తాకిన ఈ మొదటి కార్డు న్యాయం. న్యాయం తప్పకుండా గెలుస్తుంది తల్లి. ఇది జస్టిస్ కార్డు వచ్చింది అంటే ఇక ఇది సాక్షాత్తు నీ శ్రమకి, నీ ధైర్యానికి, నీ పట్టుదలకి ఆ భగవంతుని ఆశీర్వాదం దొరికింది అని అర్థం. నీ ప్రయత్నం నీ బాబా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. సంతోషంగా ఉండు, నేను నీతో ఉన్నాను కదా. నీ పాదయాత్ర దిశలోనే జరుగుతుంది. నీ జాబ్ అని ఇప్పుడు నువ్వు ఈ మొదటి కార్డుని పట్టుకున్నావు కదా. అంటే ఈ జస్టిస్ కార్డు ఎంచుకున్న వారి కోసం నీకు ఇచ్చిన సందేశం విన్నావు కదా బిడ్డా. నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది, ధైర్యంగా ఉండు. ఇక రెండవ కార్డు ఎంచుకున్న వారి కోసం బాబాగారు ఎలాంటి సందేశం తీసుకొచ్చారో విందామా? బిడ్డా, ఈ కార్డు పట్టుకున్న నువ్వు సూర్యోదయం లాంటి విజయ సూచన. ఈ రెండవ కార్డు ది సన్ కార్డు. ఇది చాలా ముఖ్యమైనదమ్మా. ఎందుకంటే ఇది విజయం, ప్రకాశం, నిర్దేశిత మార్గంను సూచిస్తుంది. నువ్వు ఎంత నమ్మకంతో అయితే పరీక్షను రాశావో, ఇక నీ మనసులో ఉన్న నిజాయితీ ఎంత శక్తివంతంగా ఉందో ఈ కార్డు చెబుతుందమ్మా. నీ బాబా చెప్పినట్లుగానే నీకు ఖచ్చితంగా ఒక జాబ్ అనే దిశగా నువ్వు వెళ్తున్నావు.
ఈ కార్డు ద్వారా ఈ సంకేతం నీకోసమే బిడ్డా. అలానే నీ జీవితంలో సూర్యుడు ఉదయించబోతున్నాడమ్మా. చీకటిగా ఉన్న నీ జీవితంలో వెలుతురు రాబోతుంది. ఆ సూర్యుడు అంటే నీ జీవితంలో నీకు వచ్చే నీ డ్రీమ్ జాబ్ తల్లి. నీ మెరిట్ను, నీ శ్రమను చూసి ఒక వెలుగు మార్గం నీకు ఏర్పడేలా చేస్తాను. ఈ కార్డు ఒక పాజిటివ్ ఫలితాన్ని నీకు ఇస్తుంది బిడ్డా. అందుకే ఈ సంకేతం. విజయానికి ప్రణాళిక ఇక మొదలైంది. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు 2వ కార్డు ఎంచుకున్న వారికైతే చెప్పారండి. ఇక 3వ కార్డు ఎంచుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా? బిడ్డా, ఇది స్ట్రెంగ్త్ కార్డు. ఇది నువ్వు ఎంచుకున్నావు కాబట్టి నీ బాబా చెప్పే సందేశం జాగ్రత్తగా విను బిడ్డా. తల్లి, నీ శక్తి మీద ఉన్న నమ్మకం నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా ఫలితాన్ని అందుకుంటావమ్మా. నీ అంతరాత్మను నువ్వు వెనక్కి తగ్గకుండా పోరాడిన ధైర్యాన్ని సూచిస్తుంది. నీ సాయి చెప్తున్నారు కదా, పరీక్షల్లో ఫలితాల కంటే ముందు నేను ఎప్పుడూ చూసేది నీ మనోబలాన్ని తల్లి. ఈ కార్డు ద్వారా నీ సాయి చెప్పేది ఇదే. ఇది ఒక పరీక్షల కాలం. నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో నీకు తెలుసుకోవాల్సిన సమయం తల్లి. బాబా నీలో ఉన్న ధైర్యాన్ని, సహనాన్ని చూసి నీకు శక్తిని అందిస్తాను. ఒకవేళ ఫలితం ఆలస్యమైనా సరే నీ బాబా ఎప్పుడూ కూడా సమయానికి నీకు పనులు అన్నీ చక్కబెట్టేస్తాను. అంతేకాదమ్మా, ఈ కార్డు నీకు తగిన అభ్యాసంతో పాటు నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్తున్నావని చెప్తుంది. ఇక ఇది బిడ్డ అని 3వ కార్డు పట్టుకున్న వారికైతే చెప్పారండి. సో చూశారు కదండి, బాబాగారు 3 కార్డులు ఎంచుకున్న వారి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు చెప్పిన ఈ సందేశం ద్వారా మీ మనసు కాస్త కుదుటపడింది అనుకుంటున్నాను. బాబాగారు ఎప్పుడు చెప్పే మాట శ్రద్ధ, సబూరి. ఈ 2 మాటల్లోనే మన జీవిత సత్యం అనేది దాగి ఉందన్నమాట. పరీక్షల ఫలితం ఆలస్యం అవ్వచ్చు, కానీ బాబా దయతో ఆలస్యం అనేది ఎప్పుడూ కూడా శాపం కాదన్నమాట. పరీక్ష మాత్రమే నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే నీకు అర్హత ఉందని. ఇక నీకు జాబ్ రావడం ఆలస్యమైనా బాబాని అభిమానం చూసి ఒక పెద్ద ప్రయోజనాన్ని ఖచ్చితంగా ఇస్తారు. బాబా చెప్తున్నారు కదా, బిడ్డా, ఇప్పుడు నువ్వు నన్ను పూర్తిగా నమ్మినప్పుడు నీకు నేను ఇచ్చే ఈ ఫలితం జీవితాంతం నిలుస్తుంది అని నమ్ము. అందుకే నీకు కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరింది నీ వద్దకు వస్తుందమ్మా. ఏమాత్రం కూడా నువ్వు నిరుత్సాహపడకు, వెనకడుగు వేయకు బిడ్డా. నిన్ను బలమైన వాడిగా చేయడానికే నీ బాబా ప్రయత్నాలన్నీ కూడా. నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుందమ్మా. నువ్వు కోరుకున్న మంచి జీవితం నీకు లభించబోతుంది. నీ బాబా చెప్పారు అంటే ఇది అక్షర సత్యం బిడ్డా. చెప్పింది చెప్పినట్లుగా అన్నీ జరిగే తీరుతాయి. నువ్వు కోరుకున్నట్లుగానే మంచి ఉద్యోగం రాబోతుంది. నువ్వు నీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారమ్మా. నువ్వు నీ బాబాని నమ్మావు కదా, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు చాలు. అనవసరంగా దిగులు పడుతూ ఉండకు. వీలైనంత వరకు నా సచరిత్రను పారాయణం చేస్తూ ఉండు. నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది బిడ్డా. నీ బాబాను నమ్మి నువ్వు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితంలో ఒక గొప్ప వెలుగు కనిపిస్తుంది. ఇది నీ సాయి సత్యవాకు బిడ్డా. నీ నమ్మకానికి పరీక్షా కాలం ఇది. ఇప్పుడు నువ్వు అడగవచ్చు, బాబా నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని అనకుండా, బాబా జాబ్ వచ్చిన తర్వాత నేను మీ సేవ ఎలా చేయగలను అని నువ్వు నన్ను అడుగు తల్లి. ఇది నీ బాబా గుండెను తాకే మంచి మాట. గుర్తుంచుకో, నువ్వు భయంతో అడిగితే భయం పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ భయాన్ని పెంచుకోవద్దమ్మా. మంచిగా ఆలోచిస్తూ ఉండు. నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఈ 3 కార్డులు న్యాయం, విజయం, మనోబలం ఇవన్నీ కలిసినప్పుడు నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక నువ్వు చేయవలసిందల్లా నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండు. నా సచరిత్రను రోజు పారాయణం చేస్తూ ఉండు. ఇలా నువ్వు చేయడం వల్ల నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది. అలా నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నీ ముందు ఉంటాయి. నమ్మకంతో ఉండు బిడ్డా. నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగాన్ని, నువ్వు ఆశపడిన జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడతాను. సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? ధైర్యంగా ఉండు తల్లి. నీ భవిష్యత్తుని మంచిగా మార్చే బాధ్యత నాది. ఇప్పుడు నువ్వు బాధతో కన్నీళ్లు కారుస్తున్నావు కదా, ఇక కొద్ది రోజుల్లోనే ఆ బాధతో వచ్చే కన్నీళ్ళని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకునేలా నేను చేయబోతున్నాను.
నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ అలానే జరిగి తీరుతాయి. నమ్మకంతో ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, డిఎస్సి పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక భరోసాలాగా ఉంటుందన్నమాట. ఒక చిన్న నమ్మకంలాగా అయితే అనిపిస్తుంది. శ్రద్ధ సబూరితో పాటు భక్తితో బాబా పాదాల దగ్గర మీరు శరణు వేడండి. ఖచ్చితంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది తప్పకుండా వస్తుంది. అలానే మీ జీవితం మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.